హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ సిరీస్. ఇది ఎపిసోడ్ 3. ఇది ఫెబ్ 19th అనమాట. సో ఆ రోజు మేము కాకాని గుడికి వెళ్దామని చెప్పి నేను లీవ్ పెట్టాను. కాకాని టెంపుల్ శివాలయము విజయవాడ గుంటూరు లొకాలిటీలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. ఇంకా మా పిన్ని వాళ్ళు మేము వెళ్ళామన్నమాట. మా పిన్ని వాళ్ళు మంగళగిరిలో ఉంటారు, మీకు లాస్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది. ఇంకా వాళ్ళని పిక్ చేసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. మంగళగిరి నుంచి ఎక్కువసేపు పట్టదు, ఒక 40 మినిట్స్లో మేము టెంపుల్కి రీచ్ అయిపోయాము. గైస్, నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. ఇది 3 years బ్యాక్ అనుకుంటా నేను బర్త్డేకి స్టిచ్ చేయించుకున్నా. ఇట్స్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేశారు, కానీ నేనైతే ఫస్ట్ నుంచి నేను స్టిచ్చింగే ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా మేము ఆ రోజు అభిషేకం చేయించుకున్నాము. మా పిన్ని లాస్ట్ టైం మొక్కుకునిందంట, మా మామయ్యకి ఒకసారి హెల్త్ బాగున్నప్పుడు తగ్గితే అభిషేకం చేపిస్తా అని. ఇంకా అభిషేకం చేయించుకొని అది అయిపోయాక మంచిగా గుళ్ళోనే ప్రసాదం తినేసాము. పులిహార ప్రసాదం చాలా బాగుంది. ఆబ్వియస్గా గుళ్ళో పులిహార ఎవరికి ఫేవరెట్ కదా చెప్పండి. సో ఇంకా అక్కడే టెంపుల్ చూసారా ఎంత కళగా ఉందో. దానికి ముందే ఒక 3 days ముందు శివరాత్రి అయింది కాబట్టి చాలా కళగా ఉంది. ఇంకా టెంపుల్లో దర్శనం అయిపోయి ప్రసాదం తినేసాక మంచిగా కొన్ని పిక్చర్స్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. మనకి గుళ్ళో పూజలు చేస్తారు వెహికల్స్కి, అండ్ చిన్నపిల్లలకి పుట్టెంటికలు తీయడము, చెవులు కుట్టడం ఇలాంటివన్నీ చేస్తారు. సో గుళ్ళో అన్నదానం చేస్తున్నారు, బట్ మేము ఇంటికి వచ్చి తిన్నాం. ఎందుకంటే మా పిన్ని చూసారా ఎన్ని వెరైటీస్ చేసింది. దీనికి ఇంకా కంటిన్యూషన్ ఉంది. వెయిట్ ఫర్ పార్ట్ 2.